నేను ఇచ్చే హామీలు మేమిద్దరం నిలబెట్టుకుంటాం. మొదటి పెండగల్లు ప్రాజెక్ట్ పెండింగ్ వర్క్లని పూర్తి చేస్తాం. మూసిపోయిన ప్రతి గ్రనైట్ ఫ్యాక్టరీకి ఇన్సెంటివ్స్ ఇచ్చి తెరిపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఒకప్పుడు 1300 ఫ్యాక్టరీలు ఉండేది, దాంట్లో ఇప్పుడు దాదాపు 80% మూతపడే పరిస్థితి. కరెంటు ఛార్జీలు పెంచారు. అక్కడ పెద్ద పిల్లి ట్యాక్స్ వేస్తే ఇక్కడ చిన్న పిల్లి మియావ్ అని ట్యాక్స్ వేస్తాడు, వేధిస్తాడు. అందుకే మీరు ఇబ్బంది పడుతున్నారు. మూసేసిన ఫ్యాక్టరీలన్నీ తెరిపించే బాధ్యత మేము తీసుకుంటాం. చేనేత సోదరులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాకు తెలుసు, నా మంగళగిరి నియోజకవర్గంలో కూడా చేనేత సోదరులు ఎక్కువ శాతం మంది ఉన్నారు. నేను అక్కడ టాటా వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుని వీవర్శాల ఏర్పాటు చేశా. చేనేత సోదరుల ఆదాయం రెట్టింపు చేశా. అదే ప్రాజెక్ట్ తాడపత్రికి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. గతంలో యాన్ సబ్సిడీ వచ్చేది, కలర్ సబ్సిడీ వచ్చేది, పట్టు సబ్సిడీ వచ్చేది. సొంత మగ్గాలున్న చేనేత సోదరులకి 200 యూనిట్ కరెంట్లు ఉచితంగా ఇచ్చేవాళ్ళం. ఆ కార్యక్రమాలన్నీ తిరిగి అమలు చేసే బాధ్యత వ్యక్తిగతంగా నాది అని ఆంధ్ర రాష్ట్రంలోని చేనేత సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నా. ఇప్పటికీ బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, చేనేత సోదరులు జీఎస్టీ వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఆ 5% జీఎస్టీ రాష్ట్ర ప్రభుత్వమే చేనేత సోదరులకి చెల్లిస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా టిట్కో ఇల్లు 1800 ఇల్లు మనం కట్టించాం. 10% పనులు పూర్తవక ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ టిట్కో ఇల్లు పనులని పూర్తి చేసి లబ్ధిదారులకి మేము అందిస్తాం. అంతేకాదు, తమ్ముడు నన్ను వ్యాన్లో అడిగాడు, 4500 ఇల్లు అదనంగా కట్టించి పట్టణంలో ఉన్న నిరుపేదలకి టిట్కో ఇల్లు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం. పులిబిడ్డ అశ్మిత్ అడిగినట్లు తప్పనిసరిగా తాగునీరు సాగునీరుకి ఎలకేషన్ చేసి నీరు అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా.